పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలపు 4వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 37-38 వచనములు. ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు అని దేవదూత మరియతో పలికెను. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెడలిపోయెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జననం, క్రిస్మస్ పండుగ, క్రీస్తు జయంతి పండుగకి సిద్ధపడేటువంటి ఈ ఆగమన కాలములో చిట్ట చివరి ఆదివారాన్ని చేరుకున్నాం. ఈ ఆదివారం రోజున ప్రతి సంవత్సరము కూడా మరియమాతను గురించి, మంగళవార్తను గురించి ధ్యానం చేస్తాం. మరియ తల్లి ఏ విధముగా దేవుని యొక్క దూత వర్తమానాన్ని తీసుకొని వచ్చినప్పుడు దేవుని యొక్క చిత్తానికి తలవొగ్గి దైవాజ్ఞను తలదాల్చి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సంసిద్ధురాలయ్యింది. నేను ప్రభువు దాసురాలను, నీ చిత్త ప్రకారం నాకు జరుగునుగాక అని పలకటములో ఉన్నటువంటి ఆ గూఢార్థాన్ని, నేను ప్రభువు దాసురాలను, ఆయన చిత్తానుసారం నాకు జరుగునుగాక అని విధేయత చూపించటంలో ఉన్నటువంటి సవాళ్ళని మనం ధ్యానం చేయాలి. ఒక గ్రామములో క్రిస్మస్ పండుగ దగ్గర పడుతుండగా క్రిస్మస్ నాటిక, సెమీ క్రిస్మస్ వేడుకలు చేసుకుంటూ క్రిస్మస్ నాటిక కోసం ఆ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా సిద్ధపడుతూ ఉన్నారు. ఆ గ్రామంలో ఒక స్కూలు ఉంది. ఆ స్కూల్లో ఉన్న ఒక టీచర్ గారు ఈ క్రిస్మస్ నాటికని వాళ్ళకి నేర్పిస్తున్నారు పిల్లలందరికీ కూడా. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాత్రను ఇవ్వటం జరిగింది. ఒకళ్ళు జోజప్ప గారి పాత్ర, ఒక పాప మరియ తల్లి యొక్క పాత్ర, మరొకళ్ళు దేవదూత యొక్క పాత్ర, ఇంకొక ముగ్గురు జ్ఞానుల యొక్క పాత్ర, కొంతమంది పిల్లలు గొల్లల యొక్క పాత్ర, హెరోదు యొక్క పాత్ర, భటుల యొక్క పాత్ర, ఈ విధంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాత్ర ఇవ్వబడింది. అందరూ కూడా చాలా ముమ్మరంగా, చాలా నిష్ఠగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ యొక్క క్రిస్మస్ నాటిక కళ్ళకు కట్టినట్లుగా ప్రజలకు చూపించాలి అని. అయితే క్రిస్మస్ పండుగ దగ్గర పడుతున్న సమయంలో, ఇక రేపే ఆ యొక్క క్రిస్మస్ నాటిక వెయ్యాలి అనేటువంటి సిద్ధపడుతున్న సమయంలో ఉన్నట్టుండి మరియమాత పాత్రను పోషించేటువంటి అమ్మాయి ఏడవటం ప్రారంభించింది. ఏడ్చుకుంటూ, కళ్ళు తుడుచుకుంటూ, కన్నీళ్లు తుడుచుకుంటూ టీచర్ గారి దగ్గరికి రాగానే, ఏంటమ్మా ఏమైంది అని అన్నారు. ఎవరైనా దాన్ని అన్నారా? నిన్ను ఆరా తీశారు, ఎవ్వరేమనలేదు. ఏంటమ్మా ఎందుకు వచ్చావు ఇలాగనంటే, టీచర్ గారండి, నేను మరియమాత పాత్రను పోషించలేకపోతున్నానండి అని చెప్పిందండి. అదేంటమ్మా, బాగానే ప్రాక్టీస్ చేసావు కదా, బాగానే అన్నీ చెప్తున్నావు కదా, అన్నీ చేస్తున్నావు కదా, బాగానే ఉంది కదా. అలా కాదండి, మరియమాత పాత్ర పోషించాలంటే చాలా కష్టమండి అని చెప్పింది. నేను దేవదూత పాత్రను పోషిస్తానండి, లేకపోతే ఇంకొక పాత్ర పోషిస్తానండి అని చెప్పేసరికి ఆ టీచర్ గారు అన్నారట, నిజమేనమ్మా, మరియమాత పాత్రను పోషించటం అంత సులువు కాదు. ఈ రోజున మనం మరియ తల్లి కల్లి చూసి ధన్యురాలని, స్త్రీలందరిలో ఆశీర్వదించబడినదని మనం అంటున్నాం. కానీ అలనాడు 2000 సంవత్సరాల క్రితం మరియ తల్లి పోషించినట్టు ఆ పాత్ర అంత సామాన్యమైన పాత్ర కాదు. సవాలుతో కూడినటువంటి, శ్రమలతో కూడినటువంటి పాత్ర అని
ఆ టీచర్ గారు పిల్లలకు వివరించటం, ఆ పాపకు సర్ది చెప్పి ప్రోత్సహించి పంపించటం జరిగింది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడు తనకు కావాలంటే ఇంకొకళ్ళని చూసుకోవచ్చండి, కానీ మరియ తల్లినే కావాలని ఆయన ఎన్నుకున్నాడు. ఒకవేళ మరియమాత లేదు కాదు అన్నట్లయితే ఏం జరిగేదో ఊహించటానికి కూడా భయం వేస్తుందండి రక్షణ విషయంలో. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క దూత శుభవర్తమానాన్ని తీసుకొని మరియమాత వద్దకు వచ్చినప్పుడు ఆ మరియ తల్లి తెలియనటువంటి వాటిని ప్రశ్నించింది. నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎలాగ జరుగుతుందయ్యా అని దీనంగా అడిగింది. కానీ దేవదూత ఎప్పుడైతే వివరించాడో, లూకాసు సువార్త 1వ అధ్యాయములో 35వ వచనములో, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును అని పలకగానే, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ విధేయతతో మరియ తల్లి తన యొక్క ఆశయాలన్నిటినీ కూడా దేవుని పాదాల సన్నిధిలో ఉంచింది. చిన్ననాటి నుండి యెరూషలేము దేవాలయంలో పెరిగినటువంటి మరియ తల్లి, చిన్ననాటి నుండి కూడా వేద విద్యలు నేర్చుకున్నట్టు మరియ తల్లి, ఒక స్త్రీ పురుషుని ఎరుగకుండా, పురుషుని ప్రమేయము లేకుండా, భర్తకు తెలియకుండా గర్భము దాల్చితే యూద మతములో ఎటువంటి శిక్ష ఉంటుందో సరిగా ఎరిగినటువంటిదై ఉంది. మరణశాసనమే ప్రియులారా. నీతిమంతుడై ఉన్నటువంటి జోజప్ప గారు కూడా తన భార్య గర్భవతి అయి ఉన్నది అని తెలిసినప్పుడు ఆయన ఆలోచించిన ఆలోచన విధానాన్ని మనం చూస్తే మనకు భయం వేస్తుందండి. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుకుంటే, యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహమైనది, నిశ్చితార్థమైనది. కానీ ఈ 2 పదాలు ఎందుకు వాడుతున్నానంటే, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వాడతారు, గ్రీకు, లతీనులో, హీబ్రూ భాషలలో ప్లేరా. కానీ వారిరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించింది. యూదుల సంప్రదాయం ప్రకారం ప్రియులారా, నిశ్చితార్థం అయిందంటే పెళ్ళి అయిపోయినట్లే. ఒకే ఒకటి ఉంటుంది, భార్యాభర్త శారీరకంగా ఒకటి కారు అంతే. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడు ఒకటొచ్చి మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించటానికి నిశ్చయించుకున్నాడు. ప్రియులారా, జోజప్ప గారు మరియ తల్లిని ఒకవేళ పరిత్యజించినట్లయితే సంఘం ఏమనుకునేది? విడిచిపెట్టినట్లయితే, విడిచిపెట్టిన తర్వాత మరియ తల్లి గర్భముతో ఉండటం జరిగినట్లయితే అర్థమవుతుందనుకుంటా అందరికీ. నలుగురు ఏమనేవాళ్ళు? ఆ జోజప్ప ఊరికే విడిచిపెట్టాడా ఏమని? ఏదో తెలిసుంటుంది, ఏదో జరిగి ఉంటుంది కాబట్టే విడిచిపెట్టాడు, అట్లాంటి మంచోడు విడిచిపెట్టాడు. ఇవన్నీ మరియ తల్లికి తెలుసు కాబట్టే దేవదూతను అడిగింది, అయ్యా నేను పురుషుని ఎరుగను కదా. కానీ ఎప్పుడైతే దేవదూత పవిత్రాత్మ నీపైకి వస్తాడు, దేవుడు నీ ద్వారా జన్మించబోతున్నాడని పలికిందో, వెంటనే తనకు జరిగేటువంటి ఏదైనా కావచ్చు గాక, ఇక దేవుని చిత్తం ప్రకారం జరుగును గాక. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, ప్రవక్తలందరూ కూడా, దీర్ఘదర్శులందరూ కూడా దేవుని చేత పిలువబడినప్పుడు శ్రమలు స్వీకరించడానికి సిద్ధపడ్డారు, సవాళ్ళు స్వీకరించడానికి సిద్ధపడ్డారు. మోషేని నిర్గమకాండం 4వ అధ్యాయంలో దేవుడు పిలిచినప్పుడు ఆయన, అయ్యా నా వల్ల కాదు, నాకు నత్తి రోగం ఉంది, నాకు మాట్లాడటం రాదు, నాది బండనాలుక, నన్ను విడిచిపెట్టో, నా వల్ల కాదయ్యా, నేను నీ పోరు పడలేనయ్యా అన్నాడు. ఇర్మియాని దేవుడు పిలిచినప్పుడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో, అయ్యా నేను పిల్లవాణ్ణి,
నాకు మాట్లాడటం రాదు, నన్ను విడిచిపెట్టు అన్నాడు. శ్రమలు సిద్ధంగా ఉంటాయని వాళ్ళకి తెలుసు ప్రియులారా. దేవుని చిత్తాన్ని నెరవేర్చటం అంటే అంత సులువు కాదు. మోషే మీద రాళ్లబెట్టి కొట్టబోయారు, తాను రక్షించిన ప్రజలే. ఇర్మియాకి బండ కుక్కరా వేశారు, బండ కోలరా వేశారు, హింసించారు. మరియ తల్లి జీవితం కూడా పూలబాట కాదు, సిలువ బాట, ముళ్ళబాట ప్రియులారా. మరియ తల్లికి బాగా తెలుసు, పురుషుని ప్రమేయం లేకుండా, భర్త లేకుండా గర్భము దాల్చితే ప్రియులారా ఏం జరగబోతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయములో పట్టుబడినట్టు స్త్రీని రాళ్లతో కొట్టడానికి ప్రజలు వచ్చి సిద్ధముగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల యొక్క తోరా, పాత నిబంధన బైబిల్ గ్రంథం ఇశ్రాయేలు ప్రజల యొక్క తోరా ప్రకారం ఒక స్త్రీ వ్యభిచారమున పట్టుబడినట్లయితే ఆ స్త్రీకి మరణ శాసనమే అని రాయబడి ఉన్నట్లుగా లేవియకాండం 20వ అధ్యాయం 10వ వచనములో, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 22వ వచనములో మోషే ద్వారా చట్టము చేయబడిందని మరియ తల్లికి తెలుసు. అయినా కానీ దేవుని చిత్తానికి నాకేమైనా పర్వాలేదు. ప్రియులారా, అంత సులభంగా మరియ తల్లి ధన్యురాలు కాలేదండి. అంత సులువుగా స్త్రీలందరిలో ఆశీర్వదించబడినటువంటిది కాలేదండి. నిజమే, దైవకృప, దైవాశీర్వాదం, దేవుని యొక్క ఎన్నిక ఉన్నాయి. కానీ మానవ తోడ్పాటు, ఆ దైవ ప్రణాళికతో మానవుని యొక్క సహకారం, అవి లేకుండా అంత సులువు కాదు ప్రియులారా, అంత సులభం కాదు. ఇదిగో ఇక్కడే ఒక్క చేత్తో ఎంత కొట్టినా కానీ దెబ్బ తలగదో, శబ్దం రాదో, 2 చేతులు కలవాలి. దేవుడు మరియ తల్లిని ఎన్నుకున్నాడు, దేవుడు మరియ తల్లిని ఆశీర్వదించాడు. మరియ తల్లి కూడా కష్టములోను, శ్రమలలోను, అన్నిటిలో కూడా ఆ దేవుని యొక్క చిత్తానికి ఎస్ అని చెప్పింది. ఏనాడైతే మరియ తల్లి ఇదిగో నేను ప్రభుదాసులను ఈ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ పలికిందో, ఆనాటి నుండి కూడా బెత్లెహేము నగరంలో పశువుల కొట్టంలో పిల్లవాడికి జన్మనివ్వాల్సి వచ్చినా కానీ పసిపిల్లవాడిని యెరూషలేము దేవాలయం తీసుకొని వెళితే, ఇదిగో ఇతని వలన నీ హృదయంలోని ఖడ్గము దూచుకొని పోతుంది అని పలికినా కానీ, పసిపిల్లవాడిని సంకలో పెట్టుకొని ఐగుప్తునకు పారిపోవలసి వచ్చినా కానీ, చెట్టంత కుమారుడు నిట్ట నిలువున ఆ సిలువను మోసుకుని వెళుతుంటే స్వయాన దగ్గరుండి చూడాల్సి వచ్చినా కానీ, ముళ్ళ కిరీటాన్ని ధరింపచేసినా కానీ, ఇవన్నీ జరుగుతున్న చివరికి సిలువ మీద నింగికి నేలకి మధ్యలో మరణిస్తున్నా కానీ ఇవన్నీ కూడా మౌనంగా భరించింది. ప్రియులారా, ఆది ఏవమ్మ అయినటువంటి ఆది అమ్మ అవిధేయత కారణంగా లోకానికి పాపాన్ని, శాపాన్ని తీసుకొని వస్తే, మరణాన్ని తీసుకొని వస్తే, 2వ ఏవైన మరియ తల్లి తనకి విధేయత ద్వారా నీకు నాకు సకల మానవాళికి కూడా విమోచన, ఆశీర్వాదం, రక్షణ తీసుకొని వచ్చింది. ఈనాడు ఈ ఆదివారం రోజున, ఆగమన కాలపు 4వ ఆదివారం రోజున ఇదిగో ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తుండగా, మనము కూడా ఒక్కరోజు మాత్రమే ఉంది ప్రియులారా క్రిస్మస్ పండుగలో అడుగుపెట్టడానికి. ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించటానికి కావలసిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మనందరికీ దయచేయమని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నిరాకడ కొరకై కోతవేటు దూరములో, అడుగు దూరములో ఉండగా నీ తల్లి అయిన మరియను మాకు ఆదర్శముగా ఇస్తున్నావు తండ్రి. ఇదిగో ఆ మరియ మాత వలె మేము కూడా నీ చిత్తానికి లోబడి నీ వాక్యానుసారముగా జీవిస్తూ, ఆ తల్లి నీ వాక్యానికి లోబడి జీవించింది కాబట్టి నీవు ఆ తల్లి గర్భములో జన్మించావు. మేము కూడా నీ వాక్యానుసారముగా జీవిస్తే నీవు మా హృదయంలో జన్మిస్తావు తండ్రి. ఆ మరియ మాత వలె మేము కూడా జీవించడానికి కావాల్సిన శక్తిని, నీ వాక్యానికి లోబడి జీవించడానికి కావాల్సిన పరిశుద్ధాత్మ వరాన్ని మాకు దయచేయండి. ఈనాడు ప్రత్యేకంగా ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నట్టు నీ బిడ్డలను దయతో దీవించండి. ముఖ్యంగా ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచమని వేడుకొనుచున్నాము. ఓ ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, ఎవరైతే బిడ్డలు మా కోసం ప్రార్థించండి స్వామి అని
యూట్యూబ్ క్రింద ఈ వీడియో క్రింద మెసేజ్లు పెడుతున్నారు, వారందరిని దీవించమని ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మా మనలన్నింటిని ఆలకించమని మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఆ మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.